కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కోటనందూరు మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఘనంగా రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులు జరుపుకున్నారు. పాతకొట్ట గ్రామంలో షేక్ నవాబ్ జానీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు జరగగా బొద్దవరంలో కూడా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోటనందూరు మసీద్ రసూల్ మసీద్లో కమిటీ ప్రెసిడెంట్ షేక్ మీరాబాయ్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వెలగా వెంకటకృష్ణారావు, మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, చింతకాయల రవి, జనసేన నాయకుడు అంకారెడ్డి రాజశేషు, హైస్కూల్ చైర్మన్ చందక శ్రేణు, పల్లా రామకృష్ణలు ఇచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం లౌకిక రాజ్యమని, ఇక్కడ అన్ని మతాలు సమానంగా ఉంటాయని, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ ఒకరినొకరు గౌరవించుకోవాలని, సనాతన ధర్మంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఐక్యతతో ఉండడం ఒక భాగమని తెలియజేశారు. అనంతరం ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు ఘనంగా నిర్వహించుకుని ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా షేక్ మీరాబాయ్ మాట్లాడుతూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షల తర్వాత ఈరోజు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసి దీక్షలు విరమిస్తామని, ఈ రంజాన్ పురస్కరించుకుని పేదలకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ, సెక్రటరీ షేక్ దుర్గా మదీనా, ట్రెజరర్ పఠాన్ హుస్సేన్, మహమ్మద్ ఖాన్, మహమ్మద్ రెహమాన్, పఠాన్ నాగూర్, వల్లిబాబు, అలం, కలాం, బిల్లనందూరు నాగూర్ సాహెబ్, అల్లిపూడి మీరా తదితరులు పాల్గొన్నారు. మరి గత 30 సంవత్సరాల్లోనే మీరు ఉపవాసం ఉంటూ భగవంతుడిని అన్ని విధాలా ప్రార్థన చేస్తూ ఏ విధంగా ఉన్నారో ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ 30 రోజుల్లోనే ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మరి మిగిలిన రోజులు కూడా ఈ 30 రోజులతో సెలబ్రేట్ ఇవ్వకుండా మిగిలిన రోజులు కూడా అలాగే ఉండి అభివృద్ధి పదంలోకి మీ అందరూ రావాలని మనసారిగా కోరుకుంటున్నాను. రంజాన్ శుభాకాంక్షలు నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మాజీ ఎంపీ గారు అయినటువంటి దంతులూరి చిరంజీవిరాజు గారు, టీడీపీ నాయకులు, అలాగే టీడీపీ యువ నాయకులు అయినటువంటి సోదర సమానులైనటువంటి రవిగా చంద్రరావు గారు, అలాగే భావ సమానులు అయినటువంటి ఎల్ఎస్ఎన్ మూర్తి, అలాగే పెద్దలు పూజలు అందరూ కూడా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే నూతనంగా కమిటీ ఏర్పడింది, మొన్నే 2 months బ్యాక్ కమిటీ ఏర్పడిందని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. మాకు తెలియదు. కాబట్టి ఆ కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు మంచి భవిష్యత్తు కాదని, మీ హయాంలో ఈ బిల్డింగ్ కూడా డెవలప్ అయ్యి మీ ముస్లిం సోదరులందరికీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అట్లాగే మీకు ఏ సమస్య ఉన్నా సరే హిందూ ముస్లిం భాగమే, ఇద్దరు సమానమే, హిందువులు కానీ ముస్లింలు కానీ అందరూ కలిసికట్టుగా ఉండాలని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తూ ఉంటారు. అట్లాగే హిందూ దేశంలో కూడా మనందరూ కూడా సోదర సమానంగా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ 30 రోజులు ఎలా అయితే దీక్ష చేశారో మీరు అలాగే నిత్యం చాలా కఠినమైనా సరే నిత్యం కూడా దీంట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా దీక్ష చేసి మంచిగా రైతులకు ఉపయోగపడాలి, మీ కుటుంబానికి మీరు కూడా ఉపయోగపడాలని చెప్పి నా వంతు నేను సలహా ఇస్తున్నాను. కాబట్టి మీరు అందరూ స్వీకరించాల్సిందిగా మన గ్రామంలో ఇప్పుడు కూడా మా చిన్నప్పటి నుండి సాయిబ్ గారిని చూసాం, తర్వాత నాగురని గారు, తర్వాత మీరాబాయ్, తర్వాత మన బడ, వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి అంటే మత భేదాభిప్రాయాలు లేకుండా సొంత మనుషులాగా సొంత కులస్తులాగా మేము అందరూ కలిసిమెలిసి ఉన్నాం.
అలాగే ఇప్పటి వరకు ఎటువంటి మా గ్రామంలో విభేదాలు లేవు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేమంతా కలిసిన అన్నదమ్ములా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే మన ఈ బిల్డింగ్కి కావాల్సినటువంటి వసతులు మన పెద్దల ద్వారా మన ఈ మసీదుని డెవలప్ చేయడానికి మా వంతు మా తెలుగుదేశం పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మన సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ శుభాకాంక్షలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఈరోజు ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అలాగే ఈ రంజాన్ వేడుకల్లో ఎంతో దీక్షతోటి ఈ పూజలు నిర్వహించి ఉపవాసాలు ఉండి అన్ని చేశారు. వీళ్ళకి ఎల్లవేళలో కూడా ఆ దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి చేసిన ఉపవాసాలకు ఫలితాలు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా ముస్లిం సోదరులందరికీ కూడా కోటనందూరు మండలం తుని నియోజకవర్గం ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు కోటనందూరు మండలం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కోటనందూరు గ్రామ అధ్యక్షులు శ్రీ దంతులూరి చిరంజీవిరాజు గారు, అలాగే కోటనందూరు గ్రామ యువ నాయకులు శ్రీ వెలగా వెంకట కృష్ణారావు గారికి, అలాగే వాడపాటి సత్యనారాయణ గారు, వల్లా రామకృష్ణ గారు, ఎల్ఎస్ఎన్ మూర్తి, అలాగే చింతకాల రవి గారు తదితర నాయకులందరికీ కూడా మా కోటనందూరు మజీదియా రసూల్ కమిటీ తరఫు నుంచి, కోటనందూరు మండలం తరఫు నుంచి, ముస్లిం సోదరుల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క రంజాన్ పండుగ పర్వదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే మా గ్రామంలో, మా కోటనందూరు మండలంలో అత్యంత గొప్పగా ఈ యొక్క ఉపవాస దీక్షలు విరమించి ఈదుల్ ఫితర్ నమాజ్ అదా చేయడం జరిగింది. ఇందులో కోటనందూరు మజీద్ రసూల్ కమిటీ సభ్యులు షేక్ మీరాబాయ్, అలాగే పఠాన్ బడాబాబు, అలాగే షేక్ దర్గా మదీనా, ఎండి రుఫీ, షేక్ వల్లి, అలాగే షేక్ ఆలం, షేక్ అబ్దుల్ కలాం తదితర కమిటీ సభ్యులతో ఈ యొక్క రంజాన్ నెలను అత్యంత గణనీయంగా ఉపవాస ప్రార్థన చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. सभी कोटनंदूर मेंबर्स के जितने भी साथी है, जितने भी कमेटी है और जितने भी भाई बड़े लोग गांव के जिम्मेदार आए, उन सभी को मेरे तरफ से ईद उल फित्र की बहुत बहुत मुबारकबाद हो। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। आप सभी का बहुत बहुत शुक्रिया।